నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేతవరం సర్పంచ్ అభ్యర్థిగా నియమితులైన విసంపల్లి వెంకటేశ్వరరావు. పోలవరం ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన జంగారెడ్డిగూడెం రాజీవ్ డాంగే నగర్ వాసులు. డీసీసీ సెక్రటరీగా నియమితులైన ముప్పిడికి ఘన సన్మానం. తమ గ్రామంలో మద్యాన్ని నిషేధించాలంటున్న జంగారెడ్డిగూడెం మండలంలోని పంగడిగూడెంకు చెందిన భారత్ నిర్మాణ్ వాలంటీర్స్. జూలై 1వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించే గ్రామ సభలను వినియోగించుకోవాలంటున్న సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక అధ్యక్షులు కుకునీరు రామచంద్రరావు. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారట. ప్రేమ వల్ల చిక్కి మోసానికి గురైన గంజి నాగమణి. కొయ్యలగూడెం మండలం బైనగూడెం గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతనశేషు ఇంటి వద్ద ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపిస్తే అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని బాలరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహరాజు, పోతనశేషు, ఆ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ గెలుపునకు శ్రీరామ రక్ష అని బాలరాజు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి రెండు జిల్లాలలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకి దశ నిర్దేశించడం అయింది. ఆ మీటింగ్ ద్వారా మా పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలు మంచి ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న 15 నియోజకవర్గాలు ఉన్నాయి జిల్లాలో. ఈ 15 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా స్థానిక సంస్థల మీద కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే 2-3 రోజుల్లోనే జిల్లాలో ఉన్న ముఖ్యమైన నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఇన్ఛార్జీలు అందరూ కూడా కూర్చొని కార్యాచరణని రూపొందిస్తున్నాం. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికి ధీటుగా ఈరోజు సిద్ధంగా ఉంది. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన 5 ఏళ్ల కాలంలో కులాలు, మతాలు అతీతంగా ఆయన ఈ రాష్ట్రానికి ఆయన అభివృద్ధి చేశారు. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది. ఆయన పథకాలే మాకు శ్రీరామ రక్ష. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఏ విధంగా నిర్వీర్యం అవుతున్నాయో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, రైతులకి విద్యుత్ కోతలతో రైతులకి ఇబ్బంది కలిగించడం కానీ, ఎరువుల ధరలు పెరిగిపోవడం కానీ, అనేక రకాలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా ఈరోజు సమస్యలతో ఉన్నారు. 2.5 ఏళ్ల క్రితం జరపాల్సిన ఎన్నికలకి ఈరోజు ముసల కన్నీరు కాస్తూ ఏదో మేము ఎలక్షన్కి వస్తామని ముందు పెడుతున్నామని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు చేసినా కానీ, ఏ విధంగా మభ్యపెట్టినా కానీ ప్రజలు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈరోజు ఈ వైఫల్యాలతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి, ఇన్ని సమస్యలకి కారణం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ 2 పార్టీలు ప్రజలు దూరం పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని పంచాయతీలు మెజార్టీ పంచాయతీని గెలిపించుకుంటారని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను.
ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. మరి అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాలు కూడా విసుగు లేకుండా, విరామం లేకుండా, రాత్రి పగలనుకోకుండా ప్రజల మధ్యనే గడిపాడు. ప్రజా సమస్యల కోసమే పోరాడాడు కాబట్టి, ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకున్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో మంచి పరిపాలన రావాలన్నా కానీ, మంచి ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు కాబట్టి, ఉప ఎన్నికల్లో ప్రజలు ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరి 15 ఎమ్మెల్యే సీట్లని ప్రజలు గెలిపించారు, ఒక ఎంపీ సీట్ని గెలిపించారు. అదే రీతిలో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఎక్కడికక్కడ మరి సంసిద్ధంగా ఉన్నాం, సమాయత్తమవుతున్నాం. ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు గారు, మా విజయం గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ పంచాయతీలు మేము గెలిపించుకుంటామని మేము ధీమా వ్యక్తం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ పంచాయతీల్లో కావాలని ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా మార్చేసింది. అవకతవకలకు పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది. అధికార దాహంతో అవసరమైతే మరి అధికారులను ఒత్తిడి చేసి వాళ్ళు రిజర్వేషన్లని తారుమారు చేశారు. వాళ్ళు రిజర్వేషన్లు తారుమారు చేయవచ్చు కానీ ఓటుని బట్టి తారుమారు చేయలేరు. ప్రజలు గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రతి పంచాయతీలో కూడా వైఎస్ఆర్సీపీ మరి జెండా ఎగరవేస్తారు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కానీ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద షెడ్యూల్ తెగలు కులాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పగడం దినేష్, పట్టణాధ్యక్షులు నందిన సాయి వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి హాస్టల్ సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా వినియోగించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, జిల్లా తెలుగు యూత్ అధ్యక్షులు పెన్మర్తి రామ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్ కుమార్, నంబూరు రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తూటికుంట దుర్గారావు తదితరులు మద్దతు తెలిపారు. ఈ రోజున టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు ఇప్పుడు దాకా గవర్నమెంట్ జంగారెడ్డిగూడెంలో హాస్టల్ వసతి కల్పించలేదు. అట్లాగే 4 రోజులు అవుతుంది స్కూళ్ళు మొదలుపెట్టి. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ 300 మంది విద్యార్థులకి 3 మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి. ఈ రోజున 4 రోజులు అవుతున్నా టెక్స్ట్ బుక్లు రాలేదు, యూనిఫామ్లు ఇవ్వలేదు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. అట్లాగే ఇంకా ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఇంకా విద్యార్థులు జాయిన్ అవ్వట్లేదు, నీట్నెస్ లేదు. వాటిని అమ్మటనే తక్షణం పరిష్కరించాలని. జంగారెడ్డిగూడెం పట్టణంలో రక్తదానం చేసే దాతలు రోజురోజుకు పెరుగుతున్నారు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుందని ఫ్రెండ్లీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలియజేస్తున్నారు. పట్టణానికి చెందిన గర్భిణి చిట్టిబోయిన మేరీకి ఏ పాజిటివ్ రక్తం అవసరం కాగా శ్రీనివాస థియేటర్ కు చెందిన ఆ యూత్ సభ్యులు వీరవల్లి సోమేశ్వరరావు, తుమ్మూరి శ్రీనివాసులు రక్తాన్ని దానం చేశారు. రొక్కం ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు జీడికంటి రామారావు, గుబ్బల వెంకట్రావు, శ్యామల వెంకటరెడ్డి, సతీష్, డి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెం గ్రామానికి చెందిన కానూరు కేశవులు పూరిల్లు ఆదివారం దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో కేశవులకు భారీ ఆస్తి నష్టం కలిగింది. దాతలు ఆదుకోవాలని కేశవులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్ నందు వివిధ పార్టీలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చనమల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో చింతలపూడి సమన్వయకర్త మద్దాల రాజేష్ కుమార్ ఆ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాడు సత్యనారాయణ, పోల్నాటి బాబ్జీ, బీవీఆర్, నౌడు అశోక్, ముప్పిడి వీరాంజనేయులు, గాలి నూకరాజు, నులకాని వీరస్వామి నాయుడు, ఆడబాల రాంబాబు, కెంసటి మల్లిబాబు, మంగా రామకృష్ణ, కాసర సురేష్ రెడ్డి, కేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, స్థానికులు డాంగేనగర్ సమస్యల గురించి రాజేష్ కుమార్ కు వివరించారు. డాంగేనగర్ వాసులు పడుతున్న సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి
పరిష్కార దిశగా ఉద్యమాలు చేద్దామని మద్దాల రాజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎం సీతయ్య, బండారు లక్ష్మి, తమ్మిశెట్టి శ్రీను, సూర శ్రీను, శివరాత్రి మసయ్య, వెంకయ్య, షేక్ మస్తాన్, జేసీబీ రమేష్, శ్యామ్, మురాల విజయ మరో 100 మంది వైఎస్ఆర్ పార్టీ గూటికి చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నట్టు చాలా మంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి బతుకున్నంత కాలం కూడా ఏ రోజున కూడా కనీసం గడప దాటినటువంటి విజయం గారు, ఆవిడ వయసు ఇప్పుడు దాదాపు ఒక 60 ఏళ్ళు పైన ఉండొచ్చు. ఏ రోజున కూడా భర్త బతుకున్నప్పుడు గడప దాటినటువంటి వైఎస్ విజయం గారు భర్త చనిపోయిన తర్వాత పుట్టడి కుక్కలో ఉంటే కనీసం కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ కూడా అండగా ఉంటారు, అందరూ కూడా వచ్చిన ఓదార్స్తారు అనుకున్నటువంటి సందర్భంలో కొడుకును తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. ఒక పక్కన భర్త చనిపోయినటువంటి దుఃఖం, ఈ దుఃఖంలో కూడా మనల్ని కూడా ఓదార్చాలి, ఆ కుటుంబానికి కోసం చనిపోయినటువంటి కుటుంబాన్ని ఓదార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే ఈ రోజుకి దాదాపు సంవత్సరం పైబడి అయిపోయింది. ఈ రెండు ఎలా ఉంటే షర్మిలమ్మ గారు ఏ రోజున కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కనీసం షర్మిలమ్మ గారి పేరు మన ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి ఎంతమంది పిల్లలు కూడా మనకి తెలియదు. కానీ తండ్రి చనిపోయి అన్న జైల్లోకి వెళ్ళి, అంతేకాకుండా తల్లి ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ ఉంటే ఆ పిల్లలకు అండగా దండగా ఉండాల్సినటువంటి సందర్భంలో కూడా మన గురించి మనందరి గురించి కూడా ఆవిడ పాదయాత్ర చేయడం జరుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2 పిల్లలమ్మ, 2 ఆడపిల్లలు. ఆయనకి ఈ పిల్లలంతా వేసేసి ఇలాగే ఉంటారు, కొద్దిగా పొడిగానే రుచిగా ముద్దుగా అందంగా ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా విజయమ్మ గారి ఇంటికి వెళ్తే అడుగుతా ఉన్నారు. విజయమ్మ చెప్తా ఉన్నారు, నానమ్మ తాతగారు చనిపోయారని చెప్పారు, నాన్న చూస్తే ఇంటికి రావట్లేదు, అమ్మ చూస్తే నేను ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి సాక్షి అని అదని అమ్మ తిరుగుతూ ఉన్నారు, అత్త చూస్తే రోజు పేపర్లోనే టీవీలో కనపడుతూ ఉన్నారు, కనీసం మీరు కూడా ఇంటికి వచ్చి చాలా కాలం అయిపోయింది, ఎందుకు ఏం జరుగుతుందని చెప్పి ఇంట్లో అడుగుతూ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కనీసం కూడా కష్టాలంటే ఏంటో తెలియకుండా ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఇన్ని కష్టాలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నమ్ముతారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా మండలంలోని కేతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా విసంపల్లి వెంకటేశ్వరరావును నియమించారు. ఎస్సీ జనరల్ కు కేతవరం పంచాయతీని కేటాయించడంతో ప్రైవేటుగా ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న వెంకటేశ్వరరావును ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారెడ్ల బుచ్చిబాబు, తిరుమలశెట్టి గంగరాజు, విష్ణు, వరద సత్యనారాయణ, కోన అప్పారావు తెలియజేశారు. సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తొలుత కేతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాజేష్ కుమార్ చర్చించారు. అదేవిధంగా తిరుమలాపురం గ్రామంలోని కనుపర్తి లక్ష్మీ వీర్రాజు ఇంటి వద్ద వివిధ పార్టీలకు చెందిన మండల సుబ్బారావు, మాడుగుల బాలకృష్ణ, కృష్ణంరాజు, చిగిరివల్లి దుర్గారావు, నాగేశ్వరరావు, రాంప్రసాద్, సుబ్బారావు, సిలోమన్ రాజు, లక్ష్మణ్ రావు, సత్యబాబు, పెద్ద సుబ్బారావు, గంగాధర్ మరో 10 మంది వైఎస్ఆర్ పార్టీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల కారణంగా తమ కుమారులు ఉన్నత చదువులు అభ్యసించారని, దాని కారణంగా తాము వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు ఆ గ్రామానికి చెందిన బోడ సత్యనారాయణ, డి సుబ్బారావు తెలియజేశారు. 888లో 3వ సంవత్సరం అండి, బీటెక్ అండి. ఆయన మహానుభావుడు దయవాలనండి ఈరోజు మా అబ్బాయి ఆ స్థాయిలో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి.